సో గైస్ ఫస్ట్ అయితే సో పేమెంట్ ప్రూఫ్ చూడండి. సో నేను వచ్చేసి యాప్ నుంచి ₹100 విత్డ్రా చేస్తే సో నాకు వచ్చేసి ₹100 అయితే రిసీవ్ అయిందనమాట. సో ఇందులో నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, జస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో నాకు వచ్చేసి ₹100 రిసీవ్ అయినాయి. ₹100 నేను విత్డ్రా చేశాను అనమాట. సో పేమెంట్ అనేది విత్ ఇన్ 1 సెకండ్లో నాకైతే పేమెంట్ రిసీవ్ అయింది. సో మీకు కూడా ఇలా రావాలంటే సో మన వీడియోని పూర్తిగా చూడండి, నేను చేసే ప్రాసెస్ చేస్తే సో మీకు వచ్చేసి ₹100 అయితే రిసీవ్ అవుతాను అనమాట. సో ఫర్ నెంబర్కు ఫర్ అకౌంట్కు. సో లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ అండ్ ఇంకోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ టెలిగ్రామ్ జాయిన్ కాకుండా సో వెళ్ళి టెలిగ్రామ్ జాయిన్ కానీ. ఎందుకంటే టెలిగ్రామ్ జాయిన్ అయితే సో మనం ఏం చేసిన సబ్స్క్రైబర్స్ సో పేమెంట్ ప్రూఫ్ అనేది మన టెలిగ్రామ్లో పెడతారన్నమాట. సో లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్ వీడియో కింద లింక్ ఉంది, సో లింక్ పెట్టండి. కింద లింక్ ఉంది, సో లింక్ పెట్టేసి అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో అప్లికేషన్ ఓపెన్ చేసినాక ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. గైస్ ఇలా మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసినాక ఇక్కడ సర్వే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ అయితే ఫిల్అప్ చేయండి. సో 1 మినిట్ ఓటీపీ రాకుండా సో 1 సెకండ్ అయితే వెయిట్ చేయండి. సో నాకు వచ్చేసి ఓటీపీ అనేది వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసినాక సో ఓటీపీ వచ్చేసి సక్సెస్ అవుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ మెయిల్ అనేది వెరిఫికేషన్ చేయండి. ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీ మెయిల్కి రండి. సో 1 మినిట్. సో మీ మెయిల్కి వచ్చినాక సో మీకు వచ్చేసి ఒక లింక్ కనబడుతుంది అన్నమాట. సో 1 మినిట్ గైస్ ఈ విధంగా మీకు లింక్ వచ్చినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో కిందికి వచ్చి ఇక్కడ లింక్ పై ట్యాప్ చేయండి. సో లింక్ పై ట్యాప్ చేసినాక సో క్రోమ్ మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేయండి. సో ఈ ఆఫర్ అనేది ఐస్లాండ్లో ట్రై చేస్తున్నాను. సో మీకు వచ్చేసి ఈ ఆఫర్ వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో నాకు వచ్చి సక్సెస్ అయిందన్నమాట. సో బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చినాక అప్లికేషన్ ఓపెన్ చేయండి. గైస్ అప్లికేషన్ ఓపెన్ చేసినాక సో మీకు ఇక్కడ వచ్చేసి ఒక ఆఫర్ కనబడుతుంది అనమాట. సో దాని పేరే ట్యాగో అన్నమాట. సో ట్యాగో. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు ఆఫర్ ఒకసారి టాస్క్ డీటెయిల్స్ చూడండి. సో మనం ఏం చేయాలంటే యాప్ డౌన్లోడ్ చేయాలి, ఓపెన్ చేయాలి అండ్ రిజిస్టర్ కావాలి. సో రిజిస్టర్ అయ్యాక ఒక ₹109 పే చేయాలన్నమాట. సో ₹109 పే చేయండి. సో ఆ ₹109 మనకు రిటర్న్ వస్తాయి అన్నమాట. సో ఏ విధంగా చెప్తాను. ఇక్కడ మీరు క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ మీద క్లిక్ చేసినాక సో లోడింగ్ అవుతుంది అన్నమాట. సో లోడింగ్ అయ్యాక ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినాక అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక సో లోడింగ్ ఇలా మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అన్నమాట. ఒక 1-2 మినిట్స్ దాకా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఇలా మీకు వస్తే ఇక మీరు స్కిప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి లాగిన్ కావాలి. ఇక ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఎస్ఎం మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఓకే మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేయండి. సో నాకు వచ్చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేస్తున్నాను. సో ఫిల్అప్ చేసినాక సో వెరిఫికేషన్ ఉంటుంది. సో మనకు వచ్చేసి సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక ₹99 తోని ఒక కాయిన్స్ అనేవి కొనాను అన్నమాట. సో అది ఏ విధంగా కొనాలంటే ఇక కాయిన్స్ మీద క్లిక్ చేసి 100 కాయిన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇలా మీకు లోడింగ్ అవుతుంటాయి. సో గైస్ ఇలా మీకు వస్తుంది అన్నమాట. సో ఇక మీరు ఏం చేయాలంటే ఇక ప్లే విత్ యూపీఐ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక మీ యూపీఐ ఎంటర్ చేయండి. సో నా యూపీఐ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినాక కంట్రీ మీద క్లిక్ చేయండి. సో కంట్రీ మీద క్లిక్ చేసినాక ఇలా మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. గైస్ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసినాక కంట్రీ మీద క్లిక్ చేయండి. సో కంట్రీ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఆటోమేటిక్గా మీకు వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మీ పేటిఎంలోకి. సో ఇలా మీరు బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వచ్చి మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక సో మీకు వచ్చేసి ప్రాసెసింగ్ అవుతుంది అన్నమాట. సో ప్రాసెసింగ్ అయినాక సో మీకు వచ్చేసి పేటిఎం నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ₹100 అయితే మీరు యాడ్ చేయాలి ఇందులో. సో నేనైతే ₹100 యాడ్ అంటే ₹95 అనమాట, ₹100 కాదు. సో నా యూపీఐ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసినాక సో నా యూపీఐ ఎంటర్ చేస్తున్నాను. సో పేమెంట్ అనేది సక్సెస్ అయింది. మీరు కూడా చూడండి. సో ₹95 నేనైతే పే చేశాను. సో పే చేసినాక సో బ్యాక్ రండి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చినాక సో మీకు అది ఇలా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు వచ్చేసి సో మనం ₹95 అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిందన్నమాట.
సో ఇక్కడ మీరు ఏం చేయాలండి, ఇక్కడ ఐఎమ్ నాట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో మనకు వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి అండర్ టోకెన్స్ కనబడతాయి. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఒక అంటే సపోజ్ టాస్క్ని అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో మీరు బై చేసినాక ఒక 10-20 minutes అయితే యాప్లో మీరు యూజ్ చేయండి అన్నమాట. అంటే వీడియోస్ చూడండి. సో వీడియో చూస్తే సరిపోతుంది. నేను 10 minutes తర్వాత నేను వచ్చేసి యాప్ మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. గైస్ నాకు వచ్చేసి ₹100 అయితే రిసీవ్ అయింది అన్నమాట. సో మీరు చూడండి ఆఫర్ అనేది కంప్లీట్ అయితే నాకు వచ్చేసి సో ₹110 అయితే రిసీవ్ అయింది అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చిన మనీ నేను ఎలా విత్డ్రా చేయాలంటే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చి ఇక్కడ రెడీమ్ మీద క్లిక్ చేయండి. సో రెడీమ్ మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి ఇక్కడ మీ అమౌంట్ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అండ్ మీ ఓటీపీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి 110 అంటే ₹100 ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ మీద క్లిక్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో మీకు పేమెంట్ అనేది సో విత్ ఇన్ 1 second అయితే పేమెంట్ అనేది రిసీవ్ అయింది అన్నమాట. సో మీరు చూడండి. సో నాకు వచ్చేసి నేను ₹100 విత్డ్రా చేస్తే సో నాకు వచ్చేసి ₹100 అయితే రిసీవ్ అయింది అన్నమాట. సో భయ్యా ఇప్పుడు మన ₹100 ఇన్వెస్ట్మెంట్ చేసినాక సో అది ఎలా రిటర్న్ రావాలంటే సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక సో 3 lines మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీకు వచ్చేసి హెల్ప్ లైన్ దీని మీద క్లిక్ చేయండి. సో హెల్ప్ లైన్ దాని మీద సో దాని మీద క్లిక్ చేసినాక సో రిక్వెస్ట్ యువర్ గూగుల్ పే రిఫండ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక కంట్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసినాక కంట్రీ మీద క్లిక్ చేయండి. సో కంట్రీ మీద క్లిక్ చేసినాక మీరు ₹100 ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసినాక ఫస్ట్ ఆప్షన్ మీరు కాపీ చేసుకోండి. సో నేను వచ్చేసి కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసాను. సో కాపీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద చేసినాక ఇప్పుడు మీరు కాపీ చేసిన అది మెసేజ్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినాక ఇక్కడ టేక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి మీ రివ్యూ అనేది సక్సెస్ అవుతుంది అన్నమాట. సో విత్ ఇన్ 1 or 2 minutesలో మీకు వచ్చేసి మీ పేమెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో పేమెంట్ అనేది 100%గా రిటర్న్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఒక బగ్ ట్రిక్ అన్నమాట. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.